చిన్న చిన్న మాటలతో అనవసరంగా రచ్చక దాడి చేయించుకున్నారు అన్నది వస్తుంది. అది వరమొక్కరు చెప్పడం కాదు, వేరే ఒకరు చెప్పడం కాదండి. సోషల్ మీడియా ఏది చూసినా పవన్ కళ్యాణ్ గారు కోర్ ఫ్యాన్స్, ఆయన అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు. ఈశ్వరా పవనేశ్వరా అంటూ ఒక అందలానికి ఎక్కించిన బండ్ల గణేష్తో సహా. ఇది కరెక్ట్ కాదేమో అని మాట్లాడుతున్నారు సొంత మనుషులు కూడా. ఎందుకు, ఏం మాట్లాడారు అవన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. ఈరోజు బండ్ల గణేష్ చేసిన ట్వీట్ కూడా సంచలనాలు రేపుతుంది, సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. అవన్నీ కూడా నేను క్లియర్గా వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ గురించి మాట్లాడొచ్చు, భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుందో, జనసేన ఎలాంటి అడుగులు వేయబోతున్నదో, ఎలాంటి నిర్మాణం ఇంకా అద్భుతంగా సాగించుకుంటూ వెళ్తుందో, ఒక కంచుకోటలా పార్టీని ఏ రకంగా పటిష్టం చేసుకోవాలన్నది మీద ఆయన మాట్లాడితే ఎవరికి ఏ అభ్యంతరం లేకపోను కాక. మరి ఏ ఉద్దేశంతో మాట్లాడారో, ఎందుకు మాట్లాడారో, 4 దశాబ్దాలు కలిగిన తెలుగుదేశం పార్టీని మనం నిలబెట్టాం అనే విధంగా ఆయన మాట్లాడటం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మనోభావాలను గురి చేస్తుంది. ఇప్పుడు అందరూ ఒకలాగా ఉంటారు. మొన్న లాస్ట్ టైం కూడా మనం చూసాం, డిప్యూటీ సీఎం లోకేష్ గారు అని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటారు, కొంతమంది వీడియోలో మాట్లాడుతుంటారు. సో ఇదేవి కూడా అంతవరకు బాగానే ఉంటుంది, వినడానికి బాగానే ఉంటుంది. ఏదన్నా అది పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళిపోయి అది విస్తృతంగా జనాల్లోకి వెళితే ఖచ్చితంగా వాళ్ళ అభిమానులకు మనోభావాలు దెబ్బతింటాయి. ఈరోజు అదే పరిస్థితి. ఎందుకంటే ఒక దేవుడి దగ్గర ఏదైనా అపచారం జరిగిందనుకోండి, భక్తులందరూ మామూలుగా ఉండదు అలా ఆగ్రహం ఆవేశం అని, ఖచ్చితంగా మనోభావాలు దెబ్బతాయి. ఎందుకంటే అంత ప్రేమగా భక్తిపూర్వకంగా ఆ భగవంతుని నామస్మరణలతో వాళ్ళు అదే ధ్యేయంతో, అదే విజన్తో, అదే ఆలోచనతో నువ్వే మాకు దిక్కు భగవంతుడా అని వేడుకుంటుంటారు. అలాంటిది చిన్న అపచారం జరిగినా అది ఎంత పెద్ద ట్రోల్ అయిపోతుందండి, చిన్న చిన్న అంశాలు కూడా. ఇది కూడా అంతే. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉంటారు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ఉంటారు, నాగబాబు గారికి అభిమానులు ఉంటారు, అలాగే వర్మ గారికి అభిమానులు ఉంటారు, ఇంకొకరికి అభిమానులు ఉంటారు. సరే, ఒకరికి 1,00,000 మంది ఉంటే ఇంకొకరికి 10,000 మంది ఉండొచ్చు, ఇంకొకరికి 100 మంది ఉండొచ్చు, ఇంకొకరికి 50 మంది ఉండొచ్చు. ఎంతో కొంతమంది ఉన్నారు కదా, ఎవరికి వాళ్ళు ఉంటారు కదా ఫాలోవర్స్. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మాట్లాడింది ఓసారి బయట విందామండి. పవన్ కళ్యాణ్ గారు సభలో ఏం మాట్లాడారో విందాం. ఇది ఎందుకు ట్రోల్ అవుతున్నది అన్నది దాని కంటిన్యూస్ నేను చెప్తాను. ప్లీజ్ బయట ప్లీజ్. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం, మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. మనం నిలబడ్డాం. ఇది ఇక్కడ వాళ్ళు తప్పు పడుతున్నారు. సరే, కూటమి అన్నది సమిష్టి విజయం అండి, అది ఎవ్వరు కూడా కాదనలేదు. ఒక అద్భుతమైన విజయాన్ని మీరు కలిసి వెళ్తున్నారు కాబట్టి మీతో మేము నడిచి వస్తామని చెప్పి కోట్లాది మంది ప్రజలందరూ కూడా మిమ్మల్ని అంత అద్భుతమైన విజయాన్ని అందించారు. ఇది ఒక్కరి విజయం అనుకోవడం అన్నది నేను క్రికెట్ టీం గురించి చెప్పాను, సేమ్ అదే. అది తెలుగుదేశం పార్టీ అనుకున్నా, బీజేపీ అనుకున్నా మేమే గొప్పవాళ్ళమని, జనసేన అనుకున్నా, ఎవరు అనుకున్నా అది వాళ్ళని ఆత్మవిశ్వాసం చేసుకుంటూ మాట్లాడితే మంచిది అన్నట్లుగా. పవన్ కళ్యాణ్ గారు పార్టీ సంబంధించిన అంశాలు మాట్లాడవచ్చు, ఏదన్నా ఆయన ప్రసంగించవచ్చు, ఎంతమందినన్నా సన్మానించుకోవచ్చు. కానీ పార్టీ అనే పరిధి జనసేన భవిష్యత్తు, అది జనసేన ఆవిర్భావ దినోత్సవం, జనసేన విజయోత్సవ దినోత్సవం. అది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు, వాళ్ళ పర్సనల్ ఈవెంట్ అది. ఆ పర్సనల్ ఈవెంట్ని వేరే పార్టీలతో, వేరే మనుషులతో అందులో మిళితం చేసి మాట్లాడిన మాటలు ఎందుకు ఊరుకుంటారు? పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరు ఎలా మాట్లాడినా సరే ఊరుకోరు. డిప్యూటీ సీఎం లోకేష్ గారు అంటే జనసేన వాళ్ళు ఎవరైనా ఊరుకున్నారా? వాళ్ళు బహిరంగానే మాట్లాడారు, వాళ్ళు వీడియోలు పెట్టారు, వాళ్ళ అభిమానం అలా ఉంటుంది. సో మనం క్యాడర్కి ఇవ్వాల్సిన దిశానిర్దేశం ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, గతంలో మనం అనుభవించిన పరిస్థితులు ఏంటి, భవిష్యత్తు ఏ రకంగా మనం నిర్మాణం చేసుకోవాలి, దీని మీద దృష్టి పెడితే జనసేన అడుగు ఇప్పుడే పడింది. ఎవరు అనుకున్నా, ఎవరు కాదనుకున్నా పుష్కర కాలం నిరీక్షణ, ఇది ఒక్కరోజుది కాదు, ఇది 11 సంవత్సరాలు ఆయన కష్టపడితే ఈరోజు విజయం వచ్చింది. ఆ విజయం 21 సీట్లు, 2 ఎంపీలు. ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలు ఉన్నాయి, 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. మనం 21కో లేకపోతే 2కో 5కో 10కో
మన టార్గెట్ అనుకుంటే ఆ స్టేజ్కి వెళ్ళలేం, ఆ కుర్చీ ఎక్కలేం. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక ఎండ్ ఉంటుంది. మోదీ గారు ఉన్నారు, ఛాయ్ వాలా అంటారు, పిఎం అయిపోయాడు, ఇంకంతే, ఇంకేముంటుందండి. పిఎం తర్వాత గౌరవంగా తీసుకెళ్తారు, రాష్ట్రపతి కింద కూర్చోబెడతారు. ఉత్సవ విగ్రహాలు అంటారు చూసారా, ఆ టైప్లోనే ఉంటుంది అది. ఎందుకంటే హై ప్రయారిటీ అది అప్పుడప్పుడే తీస్తుంటారు ఉత్సవ విగ్రహాలని. ప్రతిరోజు అంతా కూడా స్వాముల దర్శనం అవుతుంటుంది, అమ్మవారి దర్శనం అవుతుంటుంది. ఏడాదికి ఓ మారు ఆ ఉత్సవ విగ్రహాన్ని తీసుకొస్తారు, గౌరవించుకుంటారు. సో దాని గౌరవం దానిదే, దానికి ఉండే ప్రయారిటీ దాని ప్రయారిటీ. కానీ ప్రతిరోజు ఉండదు వాళ్ళకి, ఎప్పుడో ఒకసారి. ఒక పిఎం అయిపోయిన తర్వాత ఏముంటుంది, ఇంకేం ఉండదు, అక్కడితో ఎండ్ అయిపోయినట్టే. కానీ ఒక డిప్యూటీ సీఎం, కార్పొరేటర్, మేయర్, ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ, మంత్రి, డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ప్రధానమంత్రి, ఇన్ని స్టేజ్లు ఉన్నాయి. సో ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అవసరం లేదు ఇంకా. అది గొప్ప అవకాశం, ప్రజలు ఇచ్చిన అవకాశం. అంతవరకు వెళ్తే కొన్ని కోట్ల మంది ఆదరించే ఆపర్చునిటీ అది సీఎం అన్నది. ఎందుకంటే ఆ ఫేస్ తోటి మనం ఎన్నికలకు వెళ్ళాల్సి ఉంటుంది. ఒక ఎమ్మెల్యే ఆ ఫేస్ తోటి రాష్ట్రం అంతా వెళ్ళడు, ఆ నియోజకవర్గానికి పరిమితం అవుతాడు. ఒక వార్డు మెంబర్ ఆ వార్డుకి పరిమితం అవుతాడు. ఒక కేంద్ర మంత్రి ఆ ఎంపీ కాన్స్టిట్యున్సీకి పరిమితం అవుతాడు. ముఖ్యమంత్రి అన్నది, ప్రధానమంత్రి అన్నది దేశం మొత్తం మీదకి సంబంధించిన అంశం, రాష్ట్రం మొత్తం మీదకి సంబంధించిన అంశం. సో ఆ రేంజ్లో మనం ఆలోచించాలి, ఆ స్టేజ్కి వెళ్ళాలి. పరిమితులు ఉండకూడదు రాజకీయంలో. పరుష పదజాలాలు అస్సలు ఉండకూడదు. కించపరిచే తత్వం అన్నది అది ఎప్పుడూ మంచిది కాదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ప్రతిరోజు మనం చెప్పే హితబోధలు అవే కదా. నీకు ఆడిపిల్లంతో సంబంధం ఏంటి, వాళ్ళ అమ్మతో సంబంధం ఏంటి, వాళ్ళ కూతురుతో సంబంధం ఏంటి, నువ్వేం మనిషివయ్యా, ఏం తింటున్నావయ్యా అని గడ్డి పెట్టిన రోజులు ఎన్ని లేవు. బహిరంగంగానే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయే. మగతనం అంటే ఆడవాళ్ళని తిట్టడం కాదు, పిల్లల్ని విమర్శించడం కాదు, తల్లిని గురించి మాట్లాడడం కాదు, కూతుర్ల గురించి మాట్లాడడం కాదు. రాజకీయంగా సక్సెస్ అవ్వడం మగతనం, ఒక మంచి రాజకీయాలకు తెలరేపడం మగతనం అని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడుకున్నామే. సో మనం ఒకరికి నీతులు చెప్పినప్పుడు అవి మనం కూడా పాటిస్తే ప్రజలు మనల్ని గుండెల్లో పెట్టుకుంటారు. లేదు చిన్న చిన్న పొరపాట్లు అదే కావాలని అనొచ్చు, అనకపోవచ్చు కాక ఇదేమవుతుంది ఇప్పుడు, దానికి మళ్ళీ వీడియోలు మొదలు పెడుతున్నారు. ఏంటి ఆ వీడియోలు? 40% ఓట్ బ్యాంక్ ఉన్న తెలుగుదేశం పార్టీ, 4 దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ, గ్రామీణ స్థాయిలో మారుమూల ప్రాంతాల్లో అతి బలంగా ఉన్న పార్టీ మీరు పెడితే నిలబడిందా? మీరు దానికి ఊపిరి పోసారా? అసలు మీకున్న ఓటు శాతం ఎంత? మీ కొంతమంది నాయకులు ఎవరు? పవన్ కళ్యాణ్ అనే ఫేస్ పక్కన పెడితే జనసేన ఏంటి? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడేస్తున్నారు. అవకాశం ఎవరిచ్చాం? మనమే ఇచ్చుకున్నాం. సో దీన్ని కూలదోయడం చాలా సింపుల్, కట్టడం ఎంత శ్రమ పడాలి? ఇంతవరకు నిర్మించుకున్న దాన్ని చిన్న చిన్న అంశాల జోలికి పోయి వెళ్ళిపోయారని చెప్పి జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చాలామంది. ఎవరో చెప్పలేకపోవచ్చు బయటికి, వాస్తవాలు అయితే ఇవే కదా. ఎవరు అవుననుకున్నా, ఎవరు కాదనుకున్నా మన కళ్ళ ముందు కనిపిస్తున్నది కదండి. ఇంతకుముందు ఏంటి, రే అటరా, ఆడు అలా చేసాడట్రా, ఒరే ఆడు దోచేసాడు అట్టరా అంటున్నారు. ఇప్పుడు అది ఏమీ లేదు. నువ్వు ఏం దోసావో, ఏం తిన్నావో, ఏం పెట్టావో నీ కళ్ళ ముందు వీడియో చూపిస్తున్నారు. విత్ ఎవిడెన్స్తో బహిరంగంగా గొడ్డలు ఓడదేస్తున్నారు తప్పులు చేసిన వాళ్ళకి. ఆ కాలంలో ఉన్నాం మనం, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని. ఇది ఎక్కడితోటి ఆగిపోతే పర్వాలేదు, ఓకే, వాళ్ళు సర్ది చెప్పుకుంటారులేండి, పెద్ద తరహాలో ఏమీ లేదు. కానీ మన కిందనున్న వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయంటే ఆ ప్రెజర్ అంతా మన మీద పడుతుంది. మన ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా పెన్ డౌన్ చేశారంటే ఇక నేను వచ్చి ఏం చేయాలి? వాళ్ళు నా మీద నిరసన వ్యక్తం చేశారు, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, కడుపులో పెట్టుకుని కాపాడుకోవలసిన బాధ్యత ఉన్న వాళ్ళు వేరే రకంగా కానీ ఇబ్బంది పడితే మనకెందుకురా బాబు అనవసరంగా అందులో ఇరుక్కుంటాము అనుకుంటే ఎక్కడికక్కడ చెల్లాచెదరు అయిపోతుంది. ఒక్కసారి విచ్ఛిన్నం అయితే కలపడం చాలా కష్టం. రాజకీయ నాయకులు అవనియండి, సినిమా రంగం వల్ల అవనియండి, లేకపోతే మీడియా రంగం వల్ల అవనియండి, ఆన్ స్క్రీన్ ఉన్నవాళ్ళు, ఫేస్ వాల్యూ ఉన్నవాళ్ళు, గాజు బొమ్మలతో సహా మనం పోల్చుకోవాల్సిన అవసరం ఉంది. గాజు బొమ్మలే
అది ఉన్నంత వరకు అద్భుతంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. అందులో మీరు ఫ్లవర్ వాజ్ పెట్టుకుంటారా, లేకపోతే ఇంకోటి వేసుకుంటారా, లేకపోతే నీళ్ళే పోసుకుంటారా, దాన్ని అందంగా తీర్చిదిద్దుతారా, బాగానే ఉంటుంది. ఒక్కసారిగా అది పగిలింది అంటే తీసుకెళ్ళి కుప్ప తొట్టిలో పడేయాల్సిందే, ఊడ్చేయాల్సిందే చీపురు పెట్టి, ఇంకేం మిగలదు. అంత అందమైన సౌదాలు కూడా అది అందరికీ తెలిసిన అంశమే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక వ్యతిరేకత కనపరిచే విధంగా ఉన్నది. మరొక అంశం ఏంటి, ఒక పక్క నాగబాబు గారు మన ఆయన సెటరికల్గా మాట్లాడారో వేరే అంశంలో మాట్లాడారో, ఎందుకు ఆ సందర్భంలో ఈ మాట మాట్లాడవలసి వచ్చిందన్నది ఆయనకే తెలియాలి. కానీ అది చిన్న మాట కాదు. ఒక్క మనం కాదండి, విపరీతంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఇదే. ఆయన ఏం మాట్లాడారు, అసలు ఈ సందర్భం ఏంటి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడారు, ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. ఇదండి నాగబాబు గారు విజ్ఞులు, చాలా తెలివైన తమ్ముడు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో కళ్ళ ముందు చూసిన వ్యక్తి. మేము కూడా చాలాసార్లు ఆయనతో ఇంటరాక్ట్ అయినప్పుడు మాట్లాడుకున్న మాటలు, తమ్ముడు ఇంత కష్టపడుతున్నాడు, ఇంత బాధ. అసలు చిరంజీవి గారికి అయితే ఎన్నో నిద్రలే రాత్రులు గడుపుంటాడు. ఆయన ఒక శిఖరం, మెగాస్టార్కి ఇంక వేరే అడ్డులు లేవు ఆయనకి, ఎక్కడో ఉన్నాయన. కానీ ఒక తమ్ముడు గురించి ఆయన నిత్యం మదన పడుతూనే ఉంటాడు. ఆయన అంతున్నా సరే మనకెందుకులే, నా కొడుకు ఎలా ఉన్నాడు, నా కూతురు ఎలా ఉన్నది, లేకపోతే నా భార్య ఎలా ఉన్నది అన్నది లేదండి. రక్త సంబంధం వదులుకోలేదు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఎవరు కూడా. నాగబాబు గారు అనియండి, ఇంకోరు అనియండి, ఈయన ఎలాగున్నా ఏం మాట్లాడినా తమ్ముడు అంటే పంచప్రాణాలు.